హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో బెండకాయతో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుందండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఒక 1/4 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. చూసారా, ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను. నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు నేను పసుపు వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు మొత్తం పోయిందాకా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా, ఇలా వేయించేసుకోండి. ఇప్పుడు నేను పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసానండి. అలాగే 7-8 ఎండుమిర్చి కూడా వేసుకుంటాను. పచ్చిమిరపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. ఈ ఎండుమిర్చి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అలాగే నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని ముందుగా తీసి నేను గ్రైండ్ చేస్తున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం కరుగ్గా పట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలు చేసి వేసానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం నూనెలో బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేయించుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసి బాగా వేయించేసుకోవాలి. చూసారా, వేయించేసుకుంటే అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతీలకు కూడా. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.